ఈ వీడియోలో 6th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2లో మొత్తం లెసన్స్ బిట్స్ అన్నీ చూద్దాం. ఫస్ట్ లెసన్ భిన్నాలు. దానిలో ఫస్ట్ ప్రశ్న, ఒక రోజులో 8 గంటలు ఎన్నవ భాగం అంటే ఆన్సర్ 8/24వ భాగం. నెక్స్ట్ ప్రశ్న, ఒక గంటలో 40 నిమిషాలు ఎన్నవ భాగం ఆన్సర్ 40/60వ భాగం. నెక్స్ట్ ప్రశ్న, కంచన్ దుస్తులకు అద్దకం వేస్తుంది. ఆమె 30 దుస్తులకు అద్దకం వేయాలి. ఆమె ఇప్పటికీ 20 దుస్తులకు అద్దకం వేయడం పూర్తి అయింది. ఆమె పూర్తి చేసిన దుస్తుల భాగం ఎంత అంటే ఆన్సర్ 2/3వ భాగం. నెక్స్ట్ ప్రశ్న, క్రిస్టిన్ తన పుట్టినరోజు సందర్భంగా ఒక సీడీ ప్లేయర్ని బహుమతిగా పొందింది. ఆమె 3 సీడీలను కొన్నది మరియు మరో 5 సీడీ బహుమతిగా పొందింది. మొత్తం సీడీలలో ఆమె కొన్న సీడీల భాగం ఎంత అంటే ఆన్సర్ 3/8వ భాగం. నెక్స్ట్, క్రమభిన్నం అంటే లవము హారము కంటే ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది. ఉదాహరణ 1/2, 4/5, 6/7, 10/17 అనేవి క్రమభిన్నాలు అన్నమాట. నెక్స్ట్, అపక్రమ భిన్నం అంటే ఏంటో చూద్దాం. అపక్రమ భిన్నం అంటే హారము కంటే లవము పెద్దదిగా ఉండే భిన్నాలన్నీ కూడా అపక్రమ భిన్నాలే. ఎగ్జాంపుల్ 5/4, 7/6, 17/10 అనేవి అపక్రమ భిన్నాలు. నెక్స్ట్, మిశ్రమ భిన్నం అంటే మిశ్రమ భిన్నం ఒక మొత్తం మరియు ఒక భాగం కలిగి ఉంటుంది. అంటే ఉదాహరణ 1/2 అనేది 4, 1/8 అనేవి మిశ్రమ భిన్నాలు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, కిందది ప్రశ్న చూద్దాం. క్రింద ఇచ్చిన భిన్నాలను మిశ్రమ భిన్నాలుగా రాయండి. 17/4ని మిశ్రమ భిన్నంగా ఎలా రాయాలి అంటే 4 1/4గా రాయొచ్చు. నెక్స్ట్ 11/3ని మిశ్రమ భిన్నంగా ఎలా రాయొచ్చు అంటే 3 2/3గా రాయొచ్చు. మిశ్రమ భిన్నాన్ని ఎలా రాయొచ్చు అంటే భాగఫలం ఇంటూ శేషంపై విభాజకంగా రాస్తామన్నమాట. నెక్స్ట్, క్రింద ఇచ్చిన మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నాలుగా మార్చండి. అంటే 1 దానిలో 2 × 3/4ని ఎలా రాయొచ్చు అంటే 11/4గా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ నోట్, ఒక మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా రాయడానికి ఫార్ములా ఏంటి అంటే మొత్తం ఇంటూ హారం ప్లస్ లవము బై హారముగా రాయొచ్చు అనమాట. నెక్స్ట్, 1/2కు సమాన భిన్నాలు రాయము అంటే ఆన్సర్ 2/4, 3/6, 6/12 ఇవన్నీ కూడా సమాన భిన్నాలు అనమాట హాఫ్కి. నెక్స్ట్ ప్రశ్న, 6 లవముగా గల 2/4కు సమానమైన భిన్నాన్ని కనుక్కోండి అంటే ఆన్సర్ 6/15 అనమాట. నెక్స్ట్ ప్రశ్న, హారము 7గా గల 15/35కి సమానమైన భిన్నాన్ని కనుగొనండి అంటే ఆన్సర్ 3/7. నెక్స్ట్, భిన్నంలో లవము మరియు హారముకు 1 తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకం లేనట్టయితే ఆ భిన్నం సూక్ష్మ రూపంలో ఉందని అంటాం. నెక్స్ట్ ప్రశ్న, 49/63ను సూక్ష్మ రూపంలో రాయండి అంటే ఆన్సర్ 7/9 అనమాట. నెక్స్ట్, సజాతి భిన్నాలు అంటే ఏంటో చూద్దాం. సజాతి భిన్నాలు అంటే ఒకే హారాలు కలిగిన భిన్నాలు సజాతి భిన్నాలు. ఎగ్జాంపుల్ 1/2, 3/2, 5/2 ఇవన్నీ సజాతి భిన్నాలు. నెక్స్ట్, విజాతి భిన్నాలు ఏంటి చూద్దాం. హారాలు వేరుగా గల భిన్నాలు విజాతి భిన్నాలు. ఎగ్జాంపుల్ 3/5, 7/8, 2/7 ఇవన్నీ కూడా విజాతి భిన్నాలు అన్నమాట. నెక్స్ట్, ఇచ్చిన భిన్నాలలో లవాలు సమానమైన హారాలు చిన్నదిగా ఉన్న భిన్నం 2 భిన్నాలలో పెద్దది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1/2 మరియు 1/4లలో ఏది పెద్దది అని అడిగితే లవాలు సమానం కాబట్టి హారాల్లో ఏది అయితే చిన్నగా ఉందో ఆ భిన్నం పెద్దది. అనగా 1/2 మరియు 1/4లో 1/2 అనేది పెద్దదన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, 4/5 మరియు 5/6లలో పెద్దది ఏది అంటే ఆన్సర్ 5/6 అనేది పెద్దది. నెక్స్ట్ది, ప్రీతి 100 పేజీలు ఉన్న పుస్తకంలో 25 పేజీలు చదివింది. అదే పుస్తకంలో లలిత 2/5 వంతు చదివినా ఎవరు ఎక్కువ చదివినట్లు ఆన్సర్ లలిత అనమాట. నెక్స్ట్, రఫీక్ 3/6 గంటలు వ్యాయామం చేశాడు. రోహిత్ 1 గంటలో 3/4వ భాగం వ్యాయామం చేశాడు. ఇందులో ఎవరు ఎక్కువ చేశారు ఆన్సర్ రోహిత్. నెక్స్ట్ ప్రశ్న, 1/18 + 1/18ను సాధించండి అంటే ఆన్సర్ 1/9 అనమాట. నెక్స్ట్ ప్రశ్న, శుభం తన గదిలో 2/3వ వంతు గోడ స్థలంకు రంగు వేశాడు. అతని సోదరి మాధవి 1/3 వంతు గోడ స్థలమునకు రంగు వేసి సహాయం చేసింది.
అయితే ఇద్దరూ కలిసి ఎంత భాగం రంగు వేశారు అంటే ఆన్సర్ పూర్తి గోడ. నెక్స్ట్ ప్రశ్న, నారింజ పంట బుట్టలో 1/7 భాగం జవేద్కి ఇచ్చారు. బుట్టలో ఎంత భాగం నారింజ పండ్లు మిగిలి ఉన్నాయి అంటే ఆన్సర్ 2/7. నెక్స్ట్ ప్రశ్న, 1/6 నుండి 3/4ను తీసివేయము అంటే ఆన్సర్ 1/12 అనమాట. నెక్స్ట్ ప్రశ్న, 2/7ను 3/7తో కలపండి అంటే ఆన్సర్ 5/7. నెక్స్ట్ ప్రశ్న, 2 4/5 మరియు 3 5/6ను కలపండి అంటే ఆన్సర్ 6 × 19/30. నెక్స్ట్ ప్రశ్న, సరిత 2/5 మీటర్ల రిబ్బన్ మరియు లలిత 3/5 మీటర్ల రిబ్బన్ కొనుగోలు చేశారు. వారిద్దరూ కొన్న మొత్తం రిబ్బర్ పొడవు ఎంత అంటే ఆన్సర్ 1 మీటర్. నెక్స్ట్ ప్రశ్న, 7/8 మీటర్ల పొడవు గల తీగను 2 ముక్కలుగా విభజించారు. ఒక ముక్క పొడవు 1/4 మీటర్లు అయినా రెండవ ముక్క పొడవు ఎంత అంటే ఆన్సర్ 5/8 మీటర్లు. నెక్స్ట్ ప్రశ్న, నందిని వాళ్ళ ఇల్లు వాళ్ళ పాఠశాల నుండి 9/10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆమె కొంత దూరం నడిచిన తర్వాత పాఠశాలకి చేరుకోవడానికి బస్సులో 1/2 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆమె ఎంత దూరం నడిచింది అంటే ఆన్సర్ 2/5 మీటర్లు. నెక్స్ట్ ప్రశ్న, ఆశా మరియు శామ్యూల్ వద్ద పాక్షికంగా పుస్తకాలతో నిండిన ఒకే పరిమాణంలో ఉన్న పుస్తకాల షెల్ఫ్లు ఉన్నాయి. ఆశ యొక్క షెల్ఫ్ 1/6వ భాగం నిండి ఉంది మరియు శామ్యూల్ షెల్ఫ్ 2/5 భాగం నిండి ఉంది. ఎవరి బుక్ షెల్ఫ్ ఎక్కువగా నిండి ఉంది, ఎంత భాగం అంటే ఆన్సర్ 13/30తో ఆశ యొక్క షెల్ఫ్ ఎక్కువ నిండి ఉంది. నెక్స్ట్ ప్రశ్న, జయదేవ్ పాఠశాల మైదానం దాటడానికి 2 1/5 నిమిషాలు తీసుకుంటాడు. అదే చేయడానికి రాహుల్కు 7/4 నిమిషాలు పడుతుంది. ఎవరు ఎక్కువ సమయంలో తీసుకుంటారు మరియు ఎంత భాగం అంటే ఆన్సర్ 9/20 తక్కువ సమయాన్ని రాహుల్ తీసుకుంటాడు. నెక్స్ట్ సెకండ్ లెసన్ దశాంశాలు. దానిలో బిట్స్ చూద్దాం. 0.3 మరియు 0.4లలో ఏది పెద్దది ఆన్సర్ 0.4. నెక్స్ట్ ప్రశ్న, 0.07 మరియు 0.02లో ఏది పెద్దది ఆన్సర్ 0.07. నెక్స్ట్ ప్రశ్న, 0.5 మరియు 0.05లో ఏది పెద్దది అంటే ఆన్సర్ 0.5. నెక్స్ట్ ప్రశ్న, 1.23 మరియు 1.2లో ఏది పెద్దది ఆన్సర్ 1.23. నెక్స్ట్ ప్రశ్న, 1.5 మరియు 1.50లో ఏది పెద్దది అంటే రెండు ఒకటే. నెక్స్ట్ ప్రశ్న, 5.64 మరియు 5.603లో ఏది పెద్దది అంటే ఆన్సర్ 5.64 అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, దశాంశాలను ఉపయోగించి రూపాయలలో వ్యక్తపరచండి అంటే దాని క్వశ్చన్లో 5 పైసలు 5 పైసలని దశాంశాల్లో రాయాలి అంటే ఆన్సర్ 0.05 రూపీస్ అనమాట. నెక్స్ట్ ప్రశ్న, 50 రూపాయల 90 పైసలని దశాంశాల్లో రాయండి అంటే 50.90 రూపాయలుగా రాయాలన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, దశాంశాలను ఉపయోగించి మీటర్లలో వ్యక్తపరచండి. ప్రశ్న, 15 సెంటీమీటర్లని దశాంశాల రూపంలో రాయాలి అంటే ఆన్సర్ 0.15 మీటర్లుగా రాయొచ్చు. నెక్స్ట్ ప్రశ్న, దశాంశాలను ఉపయోగించి సెంటీమీటర్లలో వ్యక్తపరచండి అంటే ప్రశ్న, 5 మిల్లీమీటర్లని దశాంశ పద్ధతిలో రాయొచ్చు అంటే ఆన్సర్ 0.5 సెంటీమీటర్స్ అనమాట. నెక్స్ట్, దశాంశాలను ఉపయోగించి కిలోగ్రాములలో వ్యక్తపరచండి. ప్రశ్న, 3750 గ్రాములని దశాంశాల్లో రాయటం ఎలాగంటే ఆన్సర్ 3.750 కేజీలుగా రాయొచ్చు. నెక్స్ట్ ప్రశ్న, శాంసంగ్ బస్సులో 5 కిలోమీటర్లు 52 మీటర్లు, కారు ద్వారా 2 కిలోమీటర్లు 265 మీటర్లు, మిగిలిన 1 కిలోమీటర్ 30 మీటర్లు నడిచాడు. అయినా మొత్తం ఎంత దూరం ప్రయాణించాడు అంటే ఆన్సర్ 8.347 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్, అభిషేక్ వద్ద 7.45 రూపాయలు ఉంది. అతడు మిఠాయిలను 5.30కి అంటే 5:30కి కొనుగోలు చేశాడు. అభిషేక్ వద్ద మిగిలిన మొత్తాన్ని కనుగొనండి అంటే ఆన్సర్ 2.15 రూపీస్. నెక్స్ట్ థర్డ్ లెసన్ దశాంశ నిర్వహణ. దానిలో దశాంశం అనేది కొంత సమాచారం అందించడానికి సేకరించిన సంఖ్యల సమాహారం. నెక్స్ట్ క్షేత్రమితి లెసన్లో బిట్స్ చూద్దాం. చతురస్రం చుట్టుకొలత 4 × భుజం.
నెక్స్ట్ దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2 × L+B. నెక్స్ట్ చతురస్రం వైశాల్యం అనేది భుజము ఇంటూ భుజము. నెక్స్ట్ దీర్ఘచతురస్రం వైశాల్యం అనేది పొడవు ఇంటూ వెడల్పు అనమాట. నెక్స్ట్ సమబాహు త్రిభుజం చుట్టుకొలత 3 × భుజం. నెక్స్ట్ ప్రశ్న, ఒక అథ్లెట్ 50 మీటర్లు పొడవు 25 మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాకార పార్కులో 10 సార్లు తిరిగాడు. అతడు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అంటే ఆన్సర్ 1500 మీటర్లు. నెక్స్ట్ ప్రశ్న, 250 మీటర్ల పొడవు మరియు 175 మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాకార పార్కుకు కంచె వేయుటకు మీటరుకు 12 రూపాయల చొప్పున ఎంత అగును అంటే ఆన్సర్ 10,200 రూపాయలు అగునమాట. నెక్స్ట్ ప్రశ్న, పింకీ 75 మీటర్ల భుజం గల చతురస్రాకార పొలం చుట్టూ పరిగెడుతుంది. బాబ్ 160 మీటర్ల పొడవు 105 మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాకార పొలం చుట్టూ పరిగెడతాడు. ఎవరు ఎక్కువ దూరం ప్రయాణిస్తారు మరియు ఎంత దూరం ప్రయాణిస్తారు అంటే ఆన్సర్ బాబ్ 230 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణిస్తాడు. నెక్స్ట్ ప్రశ్న, 3 సెంటీమీటర్ల భుజంగా గల ఒక క్రమ పంచభుజి యొక్క చుట్టూ కొలతను కనుగొనండి అంటే ఆన్సర్ 15 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రశ్న, ఒక క్రమ షడ్భుజి యొక్క చుట్టూ కొలత 18 సెంటీమీటర్లు. దాని యొక్క భుజం పొడవు ఎంత అంటే ఆన్సర్ 3 సెంటీమీటర్లు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల భుజాలు కలిగిన త్రిభుజం చుట్టూ కొలతను కనుగొనండి అంటే ఆన్సర్ 12 సెంటీమీటర్లు అనమాట. నెక్స్ట్ ప్రశ్న, 9 సెంటీమీటర్ల భుజం కలిగిన ఒక సమబాహు త్రిభుజం చుట్టూ కొలత అంటే ఆన్సర్ 27 సెంటీమీటర్లు. నెక్స్ట్ ప్రశ్న, సమాన భుజాలు 8 సెంటీమీటర్లు, మూడవ భుజం 6 సెంటీమీటర్ల గల సమద్విబాహు త్రిభుజం చుట్టూ కొలత అంటే ఆన్సర్ 22 సెంటీమీటర్లు. నెక్స్ట్ ప్రశ్న, ప్రతి భుజం యొక్క చుట్టూ కొలత 8 మీటర్లుగా గల క్రమ షడ్భుజి యొక్క చుట్టూ కొలత కనుగొనండి ఆన్సర్ 48 మీటర్లు. నెక్స్ట్ ప్రశ్న, చుట్టూ కొలత 20 మీటర్లుగా ఉన్న చతురస్రం యొక్క భుజాన్ని కనుగొనండి అంటే ఆన్సర్ 5 మీటర్లు. నెక్స్ట్ ప్రశ్న, క్రమ పంచభుజి చుట్టుకొలత 100 సెంటీమీటర్లు అయినా దాని ప్రతి భుజం ఎంత పొడవు ఉంటుంది అంటే ఆన్సర్ 20 సెంటీమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, ఒక తీగ ముక్క పొడవు 30 సెంటీమీటర్లు. ఒకవేళ ఈ తీగను చతురస్రంగా మార్చుటకు ఉపయోగించినట్లయితే ప్రతి భుజం యొక్క పొడవు ఎంత అంటే ఆన్సర్ 7.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రశ్న, ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు 12 సెంటీమీటర్లు 14 సెంటీమీటర్లు. త్రిభుజం చుట్టూ కొలత 36 సెంటీమీటర్లు అయినా మూడవ భుజం ఎంత అంటే ఆన్సర్ 10 సెంటీమీటర్లు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, 175 మీటర్ల పొడవు మరియు 125 మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాకార పార్కుకు మీటర్కి 12 చొప్పున కంచె వేయడానికి అయ్యే ఖర్చు కనుగొనండి అంటే 7,200 రూపాయలు ఖర్చు అనేది అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న, ఒక దీర్ఘచతురస్రాకారపు కార్డ్బోర్డ్ వైశాల్యం 36 చదరపు సెంటీమీటర్లు మరియు దాని పొడవు 9 సెంటీమీటర్లు అయినా కార్డ్బోర్డ్ వెడల్పు ఎంత అంటే ఆన్సర్ 4 సెంటీమీటర్లు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, బాబ్ 3 మీటర్ల వెడల్పు మరియు 4 మీటర్ల పొడవు గల ఒక గది నేలను చతురస్రాకార టైల్స్తో పేల్చాలని అనుకుంటున్నాడు. ఒకవేళ ప్రతి చదరపు టైల్ 0.5 మీటర్ల సైజులో ఉన్నట్లయితే అప్పుడు గది నేలపై పేల్చడానికి అవసరమైన టైల్స్ సంఖ్యను కనుగొనండి అంటే ఆన్సర్ 48 టైల్స్. నెక్స్ట్ ప్రశ్న, 10 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్ర వైశాల్యాన్ని కనుగొనండి అంటే ఆన్సర్ 100 సెంటీమీటర్లు. నెక్స్ట్ ప్రశ్న, పొడవు 50 మీటర్లు కలిగిన దీర్ఘచతురస్రాకార తోట యొక్క వైశాల్యం 300 చదరపు మీటర్లు అయినా తోట యొక్క వెడల్పు ఎంత అంటే ఆన్సర్ 6 మీటర్లు. నెక్స్ట్ ప్రశ్న, ఒక బల్ల ఉపరితలం 2 మీటర్లు ఇంటూ 1 మీటర్ 50 సెంటీమీటర్లు కొలత కలిగి ఉంది. దాని వైశాల్యం చదరపు మీటర్లలో ఎంత అంటే ఆన్సర్ 3 చదరపు మీటర్లు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, ఒక గది నేల 5 మీటర్లు పొడవు మరియు 4 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. నేలపై 3 మీటర్లు భుజం గల చతురస్రాకార కార్పెట్ వేయబడింది. కార్పెట్ వేయని వైశాల్యాన్ని కనుగొనండి అంటే ఆన్సర్ 11 చదరపు మీటర్లు. నెక్స్ట్ 5th లెసన్ బీజగణితం. చరరాశి అనగా మారుతూ ఉండేది అని అర్థం. చరరాశి అనేది స్థిర విలువ లేని సంఖ్య చరరాశి అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, ఒక పెట్టెలో 50 మామిడి పండ్లు ఉంటే మొత్తం మామిడి పండ్లు సంఖ్యలను
సంఖ్యలను పెట్టెల సంఖ్యలలో ఎలా రాస్తారు అంటే బ్రాకెట్లో పెట్టెల సంఖ్య కోసం బిని ఉపయోగించండి అంటే జవాబు 50B అని అర్థం. నెక్స్ట్ ప్రశ్న ఒక పక్షి 1 నిమిషంలో 1 కిలోమీటర్ ఎగురుతుంది. పక్షి ప్రయాణించగల దూరాన్ని పక్షి ఎగిరిన సమయం నిమిషాలలో వ్యక్తపరచండి. బ్రాకెట్లో ఎగిరే సమయం నిమిషాల కోసం టీని ఉపయోగించండి అంటే ఆన్సర్ ఏమైంది టీ కిలోమీటర్లు అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న రాధా ముగ్గు పిండితో చుక్కల ముగ్గు బ్రాకెట్లో చుక్కలను రేఖలతో కలిపే అందమైన నమూనా అన్నమాట గీస్తుంది. ఒక అడ్డు వరుసకి 9 చుక్కలు ఉన్నాయి. స్మాల్ ఆర్ అడ్డు వరుసలకు ఆమె ముగ్గులో ఎన్ని చుక్కలు ఉంటాయి? 8 అడ్డు వరుసలు ఉంటే ఎన్ని చుక్కలు ఉంటాయి? 10 అడ్డు వరుసలు ఉంటే ఎన్ని చుక్కలు ఉంటాయి? అంటే ఆన్సర్ 10 × 8 = 80 చుక్కలు అనేది ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న లీల రాధా చెల్లెలు. రాధ కంటే లీల 4 సంవత్సరాలు చిన్నది. లీల వయసును రాధా వయసు పరంగా రాయండి అంటే బ్రాకెట్లో రాధా వయసును x సంవత్సరాలుగా తీసుకోండి అన్నమాట. ఆన్సర్ ఏమైంది x-4 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న తల్లి లడ్డూలు చేసింది. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది. ఇంకా 5 లడ్డూలు మిగిలాయి. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య n అయితే ఆమె తయారు చేసిన లడ్డూలు ఎన్ని అంటే ఆన్సర్ n+5. నెక్స్ట్ ప్రశ్న నారింజ పండ్లను పెద్ద పెట్టెల నుండి చిన్న పెట్టెలోకి మార్చాలి. ఒక పెద్ద పెట్టెను ఖాళీ చేసినప్పుడు దానిలోని నారింజ పండు 2 చిన్న పెట్టెలను నింపగా ఇంకా 10 నారింజలు మిగిలి ఉంటాయి. చిన్న పెట్టెలోని నారింజ పండ్ల సంఖ్యను xగా తీసుకుంటే పెద్ద పెట్టెలోని నారింజ పండ్ల సంఖ్య ఎంత అంటే ఆన్సర్ 2x + 10 అనమాట. నెక్స్ట్ 6th లెసన్ నిష్పత్తి మరియు అనుపాతం. దానిలో బిట్స్ చూద్దాం. 2 పరిమాణాలను ఎన్ని రెట్లు అని పోల్చగా ఆ పోలికను నిష్పత్తి అంటారు. నెక్స్ట్ 2 రాసులను ఒకే ప్రమాణాలలో ఉన్నప్పుడు మాత్రమే పోల్చగలం. నెక్స్ట్ ప్రశ్న గది పొడవు 30 మీటర్లు వెడల్పు 20 మీటర్లు అయిన గది పొడవు మరియు వెడల్పుల నిష్పత్తిని కనుగొనండి అంటే ఆన్సర్ 3:2 అనమాట. నెక్స్ట్ ప్రశ్న 90 సెంటీమీటర్ల నుండి 1.5 మీటర్ల నిష్పత్తిని కనుక్కోండి అంటే 3:5 ఆన్సర్ 3:5 అనమాట. నెక్స్ట్ ప్రశ్న ఒక ఆఫీసులో 45 మంది వ్యక్తులు పనిచేస్తున్నారు. అందులో ఆడవారి సంఖ్య 25, మిగిలిన వారు పురుషులు. వీటి యొక్క నిష్పత్తి కనుగొనండి అంటే దానిలో ఫస్ట్ ఏ ఆడవారి సంఖ్య మరియు పురుషుల సంఖ్య, దానిలో బి మగవారి సంఖ్య నుండి ఆడవారి సంఖ్య అంటే ఆన్సర్ ఫస్ట్ది ఆడవారి సంఖ్య మరియు పురుషుల సంఖ్యకి ఆన్సర్ అయింది 5:4. సెకండ్ది మగవారి సంఖ్య నుండి ఆడవారి సంఖ్య అంటే ఆన్సర్ 4:5గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రశ్న 6:4కి 2 తుల్య నిష్పత్తులను పేర్కొనండి అంటే ఆన్సర్ 6:4కి తుల్య నిష్పత్తి 3:2 అనమాట. నెక్స్ట్ ప్రశ్న కృతి మరియు కిరణ్ మధ్య 6 రూపాయలని 1:2 నిష్పత్తిలో విభజించండి. ఆన్సర్ కృతి వాటా 20 రూపీస్, కిరణ్ వాటా 40 రూపీస్. నెక్స్ట్ ప్రశ్న ఒక సంవత్సరంలో సీమ 1,50,000 రూపాయలు సంపాదిస్తుంది మరియు 50,000 ఆదా చేస్తుంది. వీటి నిష్పత్తిని కనుగొనండి. ఏ ఆమె పొదుపు చేసిన డబ్బుకు మరియు ఖర్చు చేసే డబ్బు నిష్పత్తి చూద్దాం. ఆన్సర్ 1:2 అనమాట. నెక్స్ట్ ప్రశ్న ఒక కళాశాలలో 4,320 మంది విద్యార్థులలో 2,300 బాలికలు అయిన ఈ క్రింది నిష్పత్తులను కనుక్కోండి. దానిలో ఒకటి ఏంది మొత్తం బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్య. నెక్స్ట్ రెండవది బాలికల సంఖ్య నుండి బాలుర సంఖ్య. ఈ రెండింటిని కనుక్కోవాలి. ఆన్సర్ ఫస్ట్ది మొత్తం బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్య అంటే ఆన్సర్ 115 అంటే 115:216 అనమాట. నెక్స్ట్ రెండవది బాలికల సంఖ్య నుండి బాలుర సంఖ్య అంటే 101:115 అనమాట. నెక్స్ట్ ప్రశ్న ప్రస్తుత తండ్రి వయసు 42 సంవత్సరాలు మరియు అతని కుమారుడు వయసు 14 సంవత్సరాలు అయినా వీటి నిష్పత్తిని కనుక్కోండి.
దానిలో ఫస్ట్ది తండ్రి యొక్క ప్రస్తుత వయసు మరియు కుమారుడు యొక్క ప్రస్తుత వయసు. రెండవది తండ్రి వయసు 10 సంవత్సరాల తర్వాతకి 10 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు. దానిలో ఫస్ట్ది ఆన్సర్. ఫస్ట్ది ఏంది, తండ్రి యొక్క ప్రస్తుత వయసు మరియు కుమారుడు యొక్క ప్రస్తుత వయసు అనేది దానికి ఆన్సర్ 3:1 అన్నమాట. నెక్స్ట్ రెండవది తండ్రి వయసు 10 సంవత్సరాల తర్వాతకి 10 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు అంటే ఆన్సర్ 13:6 అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న 30, 40, 45 మరియు 60లు అనుపాతంలో ఉన్నాయా అంటే జవాబు ఉన్నాయి. నెక్స్ట్ ప్రశ్న 15 సెంటీమీటర్ల 2 మీటర్లు మరియు 10 సెకండ్ల 3 నిమిషాల నిష్పత్తులు ఒక అనుపాతమును ఏర్పరుస్తాయా అంటే ఆన్సర్ 3:40 ≠ 1:18. కాబట్టి ఇవ్వబడ్డ నిష్పత్తులు ఒక అనుపాతమును ఏర్పరచవు అన్నమాట. నెక్స్ట్ మొదట ఒక వస్తువు విలువను తర్వాత అవసరమైన వస్తువుల విలువను కనుగొనే పద్ధతి ఏకవస్తు పద్ధతి. నెక్స్ట్ ప్రశ్న 7 మీటర్ల వస్త్రం ధర 1470 అయినా 5 మీటర్ల వస్త్రం ధర ఎంత అంటే ఆన్సర్ 1050 రూపాయలు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న ఏక్తా 10 రోజుల్లో 3000 రూపాయలు సంపాదిస్తుంది. 30 రోజుల్లో ఆమె ఎంత సంపాదిస్తుంది అంటే ఆన్సర్ 9000. నెక్స్ట్ ప్రశ్న గడిచిన 3 రోజులు 276 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా వర్షం పడితే ఒక్క వారం రోజులు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది ఆన్సర్ 64.4 సెంటీమీటర్ల వర్షం అనేది నమోదవుతుంది. నెక్స్ట్ ప్రశ్న 72 పుస్తకాల బరువు 9 కిలోలు. అటువంటి 40 పుస్తకాల బరువు ఎంత అంటే ఆన్సర్ 320 కేజీలు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న అనీస్ 6 ఓవర్లలో 42 పరుగులు చేయగా అనూప్ 7 ఓవర్లలో 63 పరుగులు చేశాడు. ప్రతి ఓవర్కు ఎవరు ఎక్కువ పరుగులు చేశారు ఆన్సర్ అనూప్.